హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీరందరూ బాగుండాలి, అందరితో నేను బాగుండాలి. సో ఈ వీడియో అయితే నేను లాస్ట్ సమ్మర్లో భైరవకొండ వెళ్ళాను అనమాట, మా అమ్మ వాళ్ళతో పాటు. సమ్మర్ అంటే అంత పీక్ సమ్మర్ కూడా కాదు, మిడ్ ఆగస్ట్లో వెళ్ళామన్నమాట. సో అప్పటికి కొంచెం ఎండలు కొంచెం నార్మల్గానే ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ కొంచెం కూల్గా ఉండింది. సో అందుకే నేను ఇదంతా క్యాప్చర్ చేసుకున్నాను. ప్లస్ మేము కందుకూరు నుండి వెళ్తున్నాం కాబట్టి పామూరు సిఎస్ పురం క్రాస్ చేసిన తర్వాత మనకి భైరవకొండ వస్తుందన్నమాట. సో ఇదైతే మాకు కందుకూరు నుంచి 2.5 hours పట్టింది. సో మేమైతే మ్యాక్సిమం 11 to 11:30 ఆ మధ్యలో స్టార్ట్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి 2 to 2:30 అలా అయిందనమాట. సో మ్యాక్సిమం 2.5 hours పట్టింది. మధ్యలో మేము ఒక టీ బ్రేక్ కూడా తీసుకున్నాము. ప్లస్ ఇంకొకటి, ఇంతకు ముందు భైరవకొండకు వెళ్ళడానికి మన కందుకూరు నుంచి మాలకొండ ఏరియా అటు సైడ్ కొంచెం రీచ్ అయిన అక్కడ నుంచి రోడ్ అనేది అస్సలు బాగుండదు. సో ట్రావెల్ చేయడానికి కూడా నైట్ టైమ్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది, అంటే కొంచెం భయంగా కూడా ఉండేది. ఇప్పుడు అలా కాదు, రోడ్స్ అంతా చాలా నీట్గా వేస్తున్నారు. మీకు ఎంత ట్రావెల్ చేసినా టైర్డ్ కూడా ఎవరు. మేము వెళ్ళొచ్చినా అంత తొందరగా మాకు అంత టైర్డ్నెస్ అని కూడా అనిపించలేదు. రూట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వెళ్తూ ఉంటే అటు ఇటు గ్రీనరీ, చెట్లు, ఆ కొండలు కనిపిస్తూ చాలా బాగుండింది అనమాట వ్యూ. మీరు కూడా చూసేయండి. చూసారు కదా, మొత్తానికి మనం భైరవకొండ అయితే రీచ్ అయిపోయాము. సో దారిలో మనకి కార్ పాస్ 50 rupees తీసుకున్నారు ఎంట్రీకి. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు భైరవకొండ వచ్చినప్పుడు ఈ టైల్స్ అవన్నీ లేవన్నమాట. ఇప్పుడు ఇదంతా టైల్స్ అంతా వేసి మొత్తం రెనోవేషన్ చేసినట్టున్నారు. చాలా బాగుండింది. సో వాష్రూమ్స్ అండ్ చేంజింగ్ ఏరియా మొత్తం కూడా ఉండింది. సో ఇదే అనమాట. ఇంకా మేము వచ్చినప్పుడు ఇలా చాలామంది కూడా వచ్చున్నారు మాలాగే చూడడానికి. సో ఒకప్పుడు మన సైడ్, ఆంధ్ర సైడ్ వాటర్ ఫాల్స్ అంటే ఇదే అనమాట, భైరవకొండ. అలాంటిది ఇప్పుడు అంత వాటర్ క్వాంటిటీ లేదు. సో చాలా సన్నగా వస్తున్నాయి పైనుంచి. అందులోనూ సమ్మర్ కదండి, సో చాలా తక్కువగా వస్తున్నాయి అన్నమాట. అందరు చెప్పుకుంటూ ఉన్నారు, కొంచెం వర్షాకాలంలో వచ్చి ఉంటే బాగుండేది, కొంచెం వాటర్ ఉండేది అని చెప్పి. అయినా అందరూ పైనుంచి వస్తున్న కొంచెం వాటర్లోనే స్విమ్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి ప్రెసెంట్ భైరవకొండ వాటర్ ఫాల్స్.
కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే అక్కడ కూర్చొని లంచ్ చేసేసుకున్నాము. లంచ్ చేసిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ వీళ్ళు స్టాల్స్ కూడా అరేంజ్ చేశారనమాట. పిల్లలకి టాయ్స్ అండ్ కొన్ని లేడీస్ యాక్సెసరీస్, ఇంకా ప్రసాదానికి లడ్డు, మిఠాయి అలాంటివి అమ్ముతారు కదా, ఆ షాప్ కూడా ఉండే. సో అవి అయితే గుడికి వెళ్ళే వాళ్ళ కోసము. ఇదైతే మేము ఇక్కడ దాకా కవర్ చేసుకొని మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until then, next video. Bye. Tata.